హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఎండాకాలంలో మామిడి పళ్ళు ఎక్కువ దొరుకుతుంటాయి కదా. మామిడి పండుతో ఎన్ని వెరైటీస్ చేసిన ఇంకా కావాలి అనుకుంటే ఇలా మామిడి పండు సేమియాతో స్వీట్ రెసిపీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పావు కప్పు సేమియా, ఒక అరకప్పు మామిడి పండు గుజ్జు తీసుకున్నాను. స్వీట్గా ఉన్న గుజ్జు తీసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయండి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు సేమియా తీసుకున్నాం కదా, అది కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోనివ్వకండి, దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు పాలు వేసుకోవాలి. అదే ప్యాన్లో పాలు వేసుకోండి. 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. పాలు వేసుకొని మరగనివ్వాలి. పాలకు పొంగి వచ్చిన తర్వాత సేమియా వేసుకొని ఒకసారి ఉడకనివ్వండి. సేమియా వేసుకొని ఉడుకుతున్నప్పుడు పాలు కొద్ది దగ్గర పడుతూ ఉండాలన్నమాట. అప్పుడే టేస్ట్ అయితే క్రీమీ లాగా వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అరకప్పు పంచదార వేసుకోవాలి. పంచదార కూడా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని ఉడకనివ్వాలన్నమాట. ఒక 2-3 సెకండ్లు ఉడకనిస్తే పంచదార అనేది కరిగిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలా ఉండాలి. ఇలా పలచగా ఉన్నప్పుడే దించుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అవి కొద్దిగా వేసేసుకోవాలి. కొద్దిగా పైన గార్నిష్ కోసం ఉంచాను అనమాట. తక్కువన్నీ వేసేసాను. ఇప్పుడు దించేసి 1 నిమిషం చల్లారనివ్వాలి. ఇలా పలచగా ఉన్నట్టే దించుకోవాలన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత మామిడి పండు గుజ్జు వేసేసుకోవాలి. మామిడి పండు తీపిని బట్టి పంచదార అనేది పడుతుందండి. నేను అరకప్పు పంచదార వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలిపేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని, మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకొంచెం పలచగా ఉన్నట్టు దించుకోవాలండి. లేదు ఇలా ఉండాలంటే సరిపోతుంది అనమాట. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఈ మామిడి పండు సేమియా టేస్ట్ అయితే చాలా లైక్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.